నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సో ఎప్పట్లాగే నాతో పాటు వ్యూవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ. దానికంటే ముందు ఇవాళ ఆషాఢ భవనాలు గోల్కొండ ప్రారంభం. ఓ పక్క పూరిలో ఒక మహాకవి అంటాడు, పతితులార భ్రష్టులార బాధా తప్పదుష్టులార దగా పడిన తమ్ములార ఏడవకండి వస్తున్నాయి 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 జగన్నాథ జగన్నాథ జగన్నాథుని జగన్నాథ రథచక్రాలు ప్రారంభం అయింది. సో ఈ దీనులు హీనులు అందరూ బాధా తప్పదుష్టులు అందరూ వాళ్ళ బాధలు పోయి జగన్నాథుని కరుణ కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ కథలోకి వెళదాం. ఒక రైతు పొలం దున్నుకుంటున్నాడు సిన్సియర్గా. రైతులు పాపం సిన్సియర్ గానే చేస్తారు, వాళ్ళకి ఏం స్వార్థం లేదు. సిన్సియర్ గా పొలం దున్నుతుంటే నడినెత్తి మీదకి ఎండ వచ్చిన తర్వాత దున్నగా మధ్యలో ఒక ఏదో మెరుస్తూ ఒక రాయి కనిపిస్తుంది. భలే ఉందిలే అని చెప్పి దాన్ని తీసి చక్కగా నీట్గా చూస్తే మెరుస్తుంది, బాగుంది, పెద్ద సైజు, బాగుంది, ఇది తీసుకుందాం. మన ఎద్దు మెడలో, రైతుకి ఎద్దులు అవి ఉంటాయి కదా, ఎద్దు ఇప్పుడు తీసుకొని వచ్చేడు కదా, ఎద్దు మెడలో కడితే బాగుంటుంది, రాయి మెరుస్తూ ఉంటుంది, జిగ్ జిగ్, నా ఎద్దు భలే అందంగా ఉంటుంది. రైతు ఆలోచన అంటే తన చుట్టూ పరిధిలో తన రైతులు ఆవులు పాడి ఇవే చూసుకుంటాడు. తను ఎద్దు మెడలో కడితే బాగుంటుంది కదా అనుకుంటాడు. సరే ఎద్దు మెడలో కడతాడు, కట్టి తీసుకెళ్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఊర్లోంచి వెళుతుంటే ఆ షాప్ దగ్గర, పచారీ షాప్ దగ్గరికి వెళ్ళి పచారీ సరుకులు ఏ కొంటుంటే అప్పుడు ఏంటి నీ ఎద్దు మెడలో అక్కడ పెట్టి వస్తాడు, ఏంటి నీ ఎద్దు మెడలో మెరుస్తోంది, అది బాగుంది రాయి ఏమిటి అంటే, ఏదో నాకు పొలంలో దొరికింది కట్టుకున్నాను బాగుంది అంటే, నాకు ఇస్తావా, నీకు 200 రూపాయలు ఇస్తాను అంటాడు. 200 రూపాయలు ఇస్తావా? అప్పుడు చాలా పెద్ద అమౌంట్, 200 రూపాయలు. 200 రూపాయలు ఇస్తావా అని చెప్పేసి, సరే అయితే తీసేసుకో, నాకు ఉత్తినే దొరికింది అని చెప్పి అంటాడు. తను ఏం చేస్తాడంటే తీసుకొని ఆ కాటా ఉంటుంది కదా, దానికి కడతాడు. మెరుస్తూ ఉంటుంది బాగా, ఇదేదో బాగుంది, చాలా బాగుందని మెరుస్తూ ఉంటుంది, బాగా కడతాడు. కట్టిన అందరూ వచ్చి చూస్తుంటారు, బాగుంది. ఒకరోజు ఒక వజ్రాల వ్యాపారి చూస్తాడు. చూసి ఇది మామూలు రాయి కాదు, ఇది ఖరీదైన స్టోన్. సో ఈ వీడి దగ్గర తీసుకొని ఇందులో కట్టుకున్నాడు, పిచ్చమాలోకం అని చెప్పేసి, బాబు ఈ రాయి అమ్ముతావా అంటాడు. అమ్ముతాను. ఎంతకు అమ్ముతావు అంటే 400 రూపాయలు. 400 రూపాయలు ఏముందయా రాయి? తెలుసు తనకి, దీని వాల్యూ తెలుసు, అది కోట్ల రూపాయలు ఖరీదు చేసేదని అర్థమైంది తనకి. 400 రూపాయలు ఏముంది అందులో, వ్యాపారం తెలియటండి. మీకు 300 ఇస్తాను నువ్వు అంటే, లేదయ్యా నేను 200 కొన్నాను, అందంగా ఉందని పెట్టాను, డబ్బులు వస్తే ఇస్తాను, లేకపోతే అలాగే ఉంటుంది, నష్టం ఏముంది, అలా ఉంటుంది, చక్కగా అందంగా ఉంది, మీలాంటి వాళ్ళు వచ్చి చూసి బాగుంది అనుకుంటారు అంటే, కాదులే ఇంకో 50 తీసుకో అంటాడు. అంటే లేదయ్యా అంతే ఇవ్వండి అంటాడు. ఆలోచించుకో, రేపు వస్తానంటాడు ఈ వ్యాపారి. నెక్స్ట్ డే, సరే రేపు వస్తానంటే, ఈలోపు అతను నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే అది కనిపించదు. అది కనిపించకపోతే ఇదేమిటి కనిపించట్లేదు అంటే, ఎవరో ఇవాళ పొద్దున్నే వచ్చారు నీలాంటి వ్యాపారస్తుడు, ఎంత అంటే 400 అన్నాను అనగానే 500 తీసుకొని 500 ఇచ్చాడు. 400 ఏమిటి 500 తీసుకోమని 500 ఇచ్చాడు అనగానే గుండెలు బాధేసుకున్నారు. పిచ్చమక కూడా అది 100కి 500కి ఇచ్చేది కాదురా, అది కోట్ల రూపాయలు చేసే విలువైన వజ్రం, పిచ్చమాలోకమా, ఆ మాత్రం బుద్ధి లేకుండా ఎలాగరా అని అడుగుతాడు. ఇచ్చే ముందు ఆలోచించాలి కదా అంటే, సరేనయ్యా నాకు బుద్ధి లేదు, నేను పల్లెటూరు అండి, ఏదో చిన్న వ్యాపారస్తుని, నువ్వు అదే వ్యాపారం చేస్తున్నావు కదా, నువ్వు అదే వ్యాపారం చేస్తున్నావు, కోట్లు అంటున్నావు, నీ బుద్ధి ఏమైంది, కోట్లు ఖరీదు చేసేదాని దగ్గర 50 రూపాయలకు కకృతి పడ్డావేమిటి, నీ బుద్ధి ఏమైంది. సో చాలా మంది ఇలాగే ఇదే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు వద్దామన్నాడు కదా 50 రూపాయలకు రేపు తగ్గుద్దేదో అనుకోని, ఈ పోస్ట్ పోన్మెంట్ తర్వాత నిర్లక్ష్యం చేయడం, తర్వాత తేలిగ్గా తీసుకోవడం, థింగ్స్ ని స్పందించాల్సిన సమయంలో స్పందించకపోవడం, ఇదో చిన్న కథే కావచ్చు. నిత్య జీవితంలో చాలా మంది చేసే పనులు ఇదే, రేపు చూద్దాంలే, తర్వాత అలా కాదులే ఇలా చేద్దాంలే, పోస్ట్ పోన్ చేయడము, సరిగ్గా టయానికి స్పందించకపోవడం, చాలా కోల్పోతాం. చాలా ఒక్కోసారి అది బీభత్సమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తే, టైంను గుర్తుపెట్టుకుంటే, టైంకి వాల్యూ ఇస్తే, ఒక ప్లాన్ ప్రకారంగా జీవితంలో ఉంటే అన్ని బాగా జరుగుతాయి. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్? 28 జూలై. 28 జూలై
1992. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా? రుద్రాక్ష చాలా బాగుంది. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. అలాగే ఇది త్రయోదశి కృష్ణపక్షము అమావాస్య ముందు మాస శివరాత్రి గడియలు వచ్చాయి. జస్ట్ బిఫోర్ అమావాస్య అది. ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము. అవును గురుగారు. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇది వేసి చూడండి. త్రయోదశి ముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. 24/7 మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే, అంటే మనం ఏదన్నా పని చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే వస్తుంది. మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎవరి సహకారమన్నా తీసుకుంటే అది త్వరితమైన ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది, క్వాలిటీ ఫలితం వస్తుంది. అదే దైవికమైన సహకారం మనం తీసుకుంటే మనం చేస్తున్న పనికి ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఇలా వేసుకొని చూడండి అమ్మా. ఈ రెండిట్లో చాలా బాగుంటుంది, ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఓకే గురువుగారు, ఇప్పుడు చాలా మంది వాళ్ళు ఏదైనా చూసినా, ఏదైనా అనుభూతి చెందినా అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు అనే ఆలోచన కూడా చాలా మంది చేయరు, ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటారు. అది మనిషి కానివ్వండి, వస్తువు కానివ్వండి, ఏదైనా. సో దీన్ని అలా అనుకోకపోతే బతకలేరు. ఇప్పుడు మర్డర్ చేసే అతను కూడా నువ్వెందుకు మర్డర్ చేసావని అడిగితే, మర్డర్ చేయడం నాకు సాంప్రదాయం కాదు, మా కులవృత్తి కాదు, అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి మర్డర్ చేశాను, నా స్థితిలో నా ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వు అదే పని చేస్తావు, మనల్ని మర్డర్ అంటాం. ఇది అంటే వాళ్ళు నమ్మింది అలాగ అనుకుంటారు అంతే. ఒక చిన్న సంఘటన చెప్తాను నువ్వు అడిగిన దానికి. ఒక ఫ్యామిలీ ఉంటున్నారు, వాళ్ళకి ఇంటి ఎదురికి ఒక కొత్తగా ఒక కాపురం ఒక భార్యాభర్తలు వచ్చారు, దిగారు కొత్తగా వాళ్ళ ఇంటి ఎదురింట్లో. సరే ఈ ఇల్లాలు చూసి భర్తతో అంటుంది, ఏమిటో ఎదురింట్లోకి ఎవరు వచ్చారో, ఏమి ఇల్లాలో ఆ ఇల్లాలు, ఆ బట్టలు మురికి, ఇల్లు ఓడ్చదు, ఆ మురికి బట్టలే అలాగ ఆరేస్తుంది, అట్లా నిజంగా ఉతకదో లేకపోతే ఏమిటో అర్థం కాదు అని చెప్పేసి భర్తతో చెప్తుంది. తర్వాత మరుసటి రోజు కూడా అలాగే చెప్తుంది. 4-5 రోజులు ఇవాళ ఈ బాకిలు చూడండి ఎలా ఉంచిందో, దరిద్రం, అసలు ఓడవకుండా, చిచి అమ్మాయి బట్టలు చూడండి ఎలా ఉన్నాయో, ఈ ఆరేసిన బట్టలు, ఇలా రోజు కామెంట్ చేస్తుంది. ఒకరోజు పొద్దున వచ్చి అమ్మాయి చూసి, అబ్బా ఇవాళ అన్ని కొత్త బట్టలు ఆరేసినట్టున్నారు బయట, అందరూ ఇల్లు ఎంత నీట్గా తుడుచుకున్నారు, ఇవాళ అమ్మాయికి ఇవాళకి బుద్ధి వచ్చినట్టుంది, ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే భర్త చెప్తాడు, పిచ్చమాలకమా మన ఇంటి అతను ఉన్న గ్లాసు పొద్దున్నే లేచి క్లీన్ చేశాను, అది ఇప్పుడు దాకా డస్ట్ పట్టేసింది, అది ఏం కనిపించట్లేదు, నువ్వు దీంట్లోంచి చూసి అనుకుంటున్నావు, నేను రోజు నాకు అర్థమవుతుంది, నవ్వుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు, నాకు టైం లేదు, ఇవాళ పొద్దున్నే లేచి అదే పని పెట్టుకున్నా. సో అప్పుడు అంటే లోపం ఎక్కడుందో వాళ్ళకి అవసరం లేదు, అది నిజమో అబద్ధమో అవసరం లేదు, ఓ నిర్ణయానికి వచ్చేస్తారు, ఇదే కరెక్ట్ అనుకుంటారు. అందుకనే బ్రిటిషర్స్ ఏమంటారంటే, ఎదటివారి కాళ్ళల్లో బూట్లలో చెప్పులు పెట్టి ఆలోచించు, నిజం నీకు తెలుస్తుందని. ఎంతసేపు నీ వైపు నుంచి ఆలోచిస్తే కాదు, నీ వైపు నుంచి కనిపించిందంతా నిజం కాకపోవచ్చు. ఇప్పుడు ఇలా చెయ్యి ఇలా పెట్టాం, ఇటు నుంచి చూసే వాళ్ళకేమో వైట్ గా కనిపిస్తుంది, ఇటు నుంచి చూసే వాళ్ళకి బ్రౌన్ గా కనిపిస్తుంది, రెండూ ఒకటే చెయ్యి, అందులో. సో కాబట్టి ప్రతిదానికి ఆ రకంగా తార్కికంగా ఆలోచించకపోతే నిర్ణయానికి వచ్చే ముందు చాలా ప్రమాదం కూడా. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ సునీత గారు హైదరాబాద్ నుంచి. సునీత గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో గురుగారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా చిన్న బాబు డేట్ ఆఫ్ బర్త్ అండి 28 డిసెంబర్ 2004 సార్. 28 డిసెంబర్ 2004. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలీదు సార్, మంగళవారం గుర్తులేదు, వారం గుర్తులేదు సార్. గుర్తుపెట్టుకోండి, అయితే గుర్తుపెట్టుకోండి. ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పౌర్ణమి తర్వాత రోజు. ఇది మిథున రాశి. అమ్మ ఈ అబ్బాయికి ఇవి చక్కగా మంచి హైట్స్కి వెళ్ళే జాతకం, మీరు గర్వపడే స్థాయిలో ఉంది జాతకం. ఎంతమంది పిల్లలు మీకు?
అండి. ఏమ్మా? ఇద్దరు పిల్లలు. ఈ అబ్బాయి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మల్లాపూర్. చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి అమ్మా. ద్వాదశముఖి కానీ నవముఖి కానీ ఈ 12 ముఖాలు సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఏది వీలైతే అది ఈ రెండిట్లో మీ ఆశీర్వచము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమన్నా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. సో ఏది వీలైతే అది వెయ్యండి, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. సో అలాగే చాలా మంది వారికి ఏదైనా అన్లక్కీ జరిగితే దేవుడిని నిందిస్తూ ఉంటారు. అంటే ఏ విషయంలో అంటే దేవుడికి మా మీద దయ లేదు, సో మేము అందరిలానే పూజిస్తున్నాం, మా మీద ఎప్పుడు కరుణ చూపిస్తాడు. మంచిదే, నిందాస్తుతి కూడా మంచిదే. చాలా కోపం వచ్చినప్పుడు ఎవరిని తిడతారు? ఇప్పుడు ఎవరిని తిడతారు? ఇంట్లో పెద్దవాళ్ళు తిడతారు, భార్య అయితే భర్తను తిడుతుంది, భర్త అయితే భార్యను తిడుతుంది, లేక భక్తులు అయితే దేవుడిని తిడతారు. నిందాస్తుతి కూడా ఏదో రకంగా కొలవడే కదా కావాలి, అంటే ఏదో రకంగా కొలవడం. అయితే ఈ ఆలోచనలో మార్పు రావాలి. శ్రీకృష్ణుడు అదే అంటాడు, కృష్ణుడు అదే అంటాడు. నిద్రపోతున్నాడు కృష్ణుడు, తల కింద వేణువు ఉంది, మురళి. రాధ చూస్తోంది, ఏమిటి మురళిని ఎప్పుడు ఈయన వదలడు, నిద్రపోయినప్పుడు కూడా తల కిందే పెట్టుకుంటున్నాడు. పక్కన నేనున్నాను, నేనంటే ప్రేమ అంటాడు, పక్కన నేనున్నాను, తల కింద కూడా పెట్టుకొని పడుకుంటున్నాడు అని ఇలా వంగు అని చూస్తుంటుంది. నిదానంగా తీసి అందులో ఏముందని చూస్తుంది, ఏమీ కనిపించదు. మొత్తం అండపిండ బ్రహ్మాండం మొత్తం ఇటు నుంచి అటు కనిపిస్తుంది, త్రూ హోల్ ఫ్రీగా కనిపిస్తుంది, ఏమీ లేదు మధ్యలో, అంత శూన్యం. అప్పుడు కృష్ణుడు లేచి అడుగుతాడు, చూస్తాడు, ఆయన పడుకోడు, అంతా నాటకమే. ఏమి రాదా, ఏం కనిపిస్తోంది అంటే, ఏం కనిపిస్తుంది, అంతా శూన్యం. అది ఖాళీగా ఉంటేనే కదా నా భావాలు రాగాలు అందులో నేను పెట్టగలుగుతాను. నేను ఈ వేణువులోనే కదా నేను ఏదన్నా ఆలాపనలు చేయాలన్నా, ఏది చేయాలన్నా అందులో శూన్యం ఉంటేనే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ గుండెల్లో శూన్యం ఉండబట్టే నేను ఎప్పుడు నీ గుండెల్లో ఉంటాను. అలాగే ఇంతమంది గోపికలు, ఇంతమంది భార్యలు ఉన్నా నీ గుండెలోనే ఎందుకు ఉంటానంటే, ఎప్పుడు నా ధ్యాస తప్ప నీకు ఇంకొకటి ఉండదు. నీ గుండెలో నాకు తప్ప ప్లేస్ ఇంకేమీ ఉండదు, ఆ ప్లేస్లోనే నేను ఉంటాను. సో భగవంతుడి పట్ల నిస్వార్థంగా ఏ స్వార్థం లేకుండా ఆయన మీద దృష్టి పెడితే, వేరే ఆలోచనలు టెన్షన్లు ఏమీ పెట్టుకోకుండా మీరు సిన్సియర్గా ఆయనకి మొరపెట్టుకోండి. అంటే ఇప్పుడు గజేంద్ర మోక్షంలో రావక్కింత లేదు అంత ధైర్యం అంటే, ఇక 11th సెకండ్లో అన్యథా శరణం నాస్తి, ఇంకేది ఇంక అవకాశం లేదన్నప్పుడు, అలాగే ద్రౌపది వస్త్రాలు వలుస్తున్నప్పుడు ఇంకేమి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా ఆయన ఉంటాడు. సిన్సియర్గా నమ్మండి. ఏ డోరు ఓపెన్ అవ్వనప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోర్ అయిందే. కానీ ఎప్పటికప్పటికి ఓపెన్ అవుతుంది అంటారు. నో డౌట్. మీకు నమ్మకం ఉంటే, వైద్యుడి మీద నమ్మకం ఉంటే, అతను పంచదార గోళికి ఇచ్చినా అది అమృతంలా పనిచేస్తుంది. ముందు నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం, కానీ నమ్మకం అవసరం. ఓకే గురువు. నెక్స్ట్ కాలర్ హారిక గారు నిజామాబాద్ నుంచి. హారిక గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 1992 అండి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసు. సారీ, ఇది శుక్రవారం, ఫ్రైడే, ఇది లీఫ్ ఇయర్. అవునండి. మేము గత 5 years బ్యాక్ వచ్చామండి మీ దగ్గరికి. నా గురించి మా నాన్నగారు, ఇది నవమి కృష్ణపక్షము బహుళ. చెప్పండి అమ్మా. మ్యారేజ్ చాలా సంబంధం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. వచ్చినాకనే నా మ్యారేజ్ సెట్ అని, మాకు చాలా మంచి లైఫ్ పార్ట్నర్. వెరీ గుడ్. రుద్రాక్ష కూడా అండి. ఇప్పుడు మా చెల్లి గురించి అండి. చెల్లిదమ్మా? చెల్లిదండి, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. సో మా ఇంట్లో అందరికి నమ్మకం అండి, మీ దగ్గరకు వచ్చినాకనే చాలా బాగుంది అనేసి. రైట్, బాగుంటుందమ్మా. నేను అదే చెప్తున్నాను, ఒక దైవికమైన సంపద ఎప్పుడూ బాగుంటుంది. దైవికమైన సంపద ఎప్పుడూ బాగుంటుంది. సో ఒక పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీ సిస్టర్కి ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా. 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ
ఈ 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది నవశక్తి స్వరూపము. అమ్మవారే తోడై ఉంటుంది. ఈ ఒక్క రుద్రాక్ష వేయండి. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేయండి, ఎప్పుడు వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు పర్యటన వివరాలు సార్, మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ అంటే అందుబాటులో? నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది. నేను గురువారం ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళేవాడిని. అది సౌత్ ఇండియా అటెండ్ అవుతాను నేను. సౌత్ ఇండియాలో ఏదో బ్రాంచ్కి ఈ వారం మరి ఎక్కడుందో నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో ఒకటి, అంటే అది తిరుపతి కావచ్చు, బెంగళూరు కావచ్చు, విజయవాడ, రాజమండ్రి, ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ నా దగ్గర అయితే ఒకసారి కనుక్కోండి ఉందో లేదో కూడా నాకైతే ఓకే గురుగారు. సో నన్ను కలవడానికి, హైదరాబాద్లో కలవడానికి అయితే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకొని. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, శని ఆదివారాలతో కలిపి. ఎక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు. అంటే ఒక గురువారం నాడు మాత్రమే ఉంటాను. నన్ను కలవడానికి అపాయింట్మెంట్స్ ఉండవు, రికమెండేషన్స్ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు అన్ని రోజులు ఉంటాను, ఉన్నప్పుడు వస్తే చూస్తాను. ఓకే గురుగారు, ఇప్పుడు నిస్వార్థం అంటే స్వార్థ రహితం, అది నిజంగానే అలా ఉంటుంది అంటారా? దాన్ని ఎలా చెప్తారు? నిస్వార్థంగా భగవంతుని అనుకున్నా అంటే ఆ పదం ఏదో వాడతాం కానీ అన్ని చోట్ల వాడడానికి ఉండదు. స్వార్థరహితము, నిస్వార్థము, అసలు అలా ఉంటే మనిషే కాదు. స్వార్థం లేకపోతే మనిషి ఎందుకు అవుతాడు? స్వార్థం లేకపోతే మనిషి అవ్వడు. స్వార్థం ఉండాలి, స్వార్థం లేకపోతే ఉంటే తప్పు కూడా కాదు. కానీ నిస్వార్థం అన్న పదం ఒక దగ్గర ఉంటుంది, స్వార్థరహితం ఖచ్చితంగా ఒకే ఒక్క దగ్గర, ఇంకెక్కడ వాడడానికి లేదు అది. నాకు నేనేదో ఊతపదంగా దేవుడి విషయంలో అన్నాను నిస్వార్థంగా. ఆయన దేవుడిని కొలిచేవాడు కూడా స్వార్థం లేకుండా కొలవరు. నీకు ఇది ఇస్తే నాకేమి ఇస్తావు, లేదా నాకు ఇది ఇవ్వు నీకేం ఇస్తాం, నీకు ఇది ఇస్తాం, ఇదే తప్ప స్వార్థం లేకుండా అసలు ఉండదు. ఒకే ఒక్క దగ్గర ఎక్కడ ఉంటుందంటే, ఒక 8 ఏళ్ల అమ్మాయి, వాళ్ళ అమ్మ చనిపోతే తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లని ఒకరోజు అడుగుతున్నాడు, ఏమ్మా పాతమ్మ నీకు బాగా మంచిది అనిపిస్తుందా, కొత్తమ్మ నీకు మంచిది అనిపిస్తుందా అని కూతుర్ని అడిగాడు. అంటే సవతి తల్లి బాగుందా, నీకు అసలు నీ అమ్మ బాగుందా అని చెప్పి తన ఉద్దేశం అడిగాడు. అడిగితే తన పిల్ల ఏం చెప్పిందంటే, 8 ఏళ్ళ పిల్ల, నాన్న పాతమ్మ అన్ని అబద్ధాలే, ఏది నిజం చెప్పదు, అన్ని అబద్ధాలే. కొత్తమ్మ అలా కాదు నాన్న. ఏమిటంటే, నేను ఎప్పుడైనా అల్లరి చేస్తే, ఏదైనా గొడవ చేస్తే, తప్పు చేస్తే నీకు అన్నం పెట్టను అని తిట్టేది రోజు. పాతమ్మ కూడా నన్ను అలాగే తిడుతుంది, ఇప్పుడు కొత్త అమ్మ కూడా అలాగే తిడుతుంది. కానీ పాతమ్మ అన్ని అబద్ధాలే, నేను అల్లరి చేసినా ఏం చేసినా మళ్ళీ నాకు అన్నం పెట్టేది, చెప్పేది ఒకటి చెప్పేది, అన్ని అబద్ధమే, నాకు అన్నం పెట్టేది. కొత్త అమ్మ ఏదైనా చెబితే అది అలా పాటించేది, అబద్ధం చెప్పదు. ఇప్పుడు నేను అల్లరి చేశానని 3 రోజుల నుంచి నాకు అన్నం పెట్టలేదు, అన్నం పెట్టినన్నది 3 రోజుల నుంచి అన్నం పెట్టలేదు. సో తండ్రి ఒక్కసారి అవాక్కయ్యాడు, చెమర్చిన కళ్ళతో ఒక్కసారి కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. అంటే 3 రోజుల నుంచి పిల్లకి అన్నం లేదు అన్నప్ప ఆ ఫీల్ తండ్రి ఎలా ఉంటుందంటే, సో కాబట్టి స్వార్థరహితం ఒక తల్లి మాత్రమే. ఈ పదం ఇంకెక్కడ వాడడానికి ఉండదు, ఓన్లీ మదర్ విషయంలోనే. నిస్వార్థంగా ఏమీ ఉండదు, అవి ఏం ఆలోచించినా పిల్లల కోసమే ఆలోచిస్తుంది. కాబట్టి ఆ ఒక్క పదం అక్కడ మాత్రమే మనం వాడగలుగుతాం. భగవంతుడి విషయంలో కూడా అది ఉండదు, ఓన్లీ తల్లి విషయంలో ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. నెక్స్ట్ కాలర్ యశ్వంత్ గారు నాచారం నుంచి. యశ్వంత్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. యశ్వంత్ గారు, కాల్ కట్ అయిపోయింది గురుగారు. సో ఈ కరుంగి మాల ఇది బాగా వింటున్నాం. కరుంగలి మాల, సారీ. సో కరుంగలి మాల పర్వాలేదు, చాలా మందిగా పేరు స్పష్టంగా. అది ఒక తమిళనాడుకి సంబంధించింది కదా. ఇప్పుడు మన యాస, మన భాష, మన ఇది వేరుగా ఉంటుంది, వాళ్ళది వేరుగా ఉంటుంది. ఆ తమిళ పదాలు అందరు పలకాలని ఏమి లేదు. ఓకే, ఇప్పుడు నేను కరెక్షన్ నేర్చేసుకున్నాను, కరుంగలి మాల. కరుంగలి, పాతాల శంభు మురుగన్, తమిళనాడు. ఆ మాల ప్రత్యేకత ఏమిటి గురువు గారు? వేసుకుంటే మంచిదే, మా సంస్థలో కూడా ఉన్నాయి. భారతదేశం అంతా ఈ సంస్థలో మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఇస్తారు, ఒరిజినల్ ఇస్తారు. దాంతో పాటు ఎందులోంచి అయితే కట్ చేసి ఆ మాల ఇస్తున్నారో దాని వుడ్ పీస్ కూడా ఇస్తున్నారు. దీంతో అంటే ఇది ఒరిజినల్ అని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వకర్లా, ప్రింటెడ్ సర్టిఫికేట్ ఎవరికాలు ప్రింట్ చేసిన అవసరం లేదు. ఈ వుడ్ లోంచి తీసాం, ఇదిగో మాలగా మీకు ఇచ్చాం, ఈ వుడ్ పీస్ మళ్ళీ మీకు ఇస్తున్నాం అనేది భారతదేశంలో ఈ సంస్థలో మీరు ఎక్కడికి వెళ్ళినా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థదే, ఎవరి దగ్గర తీసుకొని ఇవ్వడం ఉండదు. సో చాలా మంది పొరపాటు ఏం పడుతున్నారంటే, ఆ కథలు ఎంత దారుణంగా చెప్తున్నారంటే కరుంగలి మాల గురించి. కరుంగలి వృక్షం అంటే ఏమి నిజాలు కాదు. ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయి
అంత వాట్సాప్ యూనివర్సిటీస్, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎలా చెప్తారంటే ఎంత దుర్మార్గం, ఎంత దారుణం అంటే సెమీ వృక్షం అంట, 150 సంవత్సరాలు బాగా పెరుగుద్దంట, మధ్యలో ఒక మూవ్ వస్తుందంట, అది ఊడి పడిపోద్దంట, 50 సంవత్సరాల కింద పడిపోయిన తర్వాత అది కరంగలి వృక్షంగా తయారవుద్దంట. ఎంత దుర్మార్గం, వాళ్ళకి సృష్టిలో ఏది ఉండదు, అసలు సృష్టిలో ఏ వృక్షము అలా క్రియేటివ్ మైండ్ సార్. అంటే ఎంత బాగా చెబితే అంత ఎఫెక్టివ్ గా ఉంటుందని ఇది అలా ఏముండదు. కరుంగలి ఏమిటంటే బ్లాక్ ఎబోని, ఇది సెమీ వృక్షం కాదు, ఇంకోటి కాదు. ఇప్పుడు ఇది బ్లాక్ ఎబోని అంటే నల్ల తుమ్మ, బ్లాక్ ఎబోని నల్ల తుమ్మ చెట్టు. ఇది దిష్టి దోషాలకు అది పెద్దలు వాడేవారు పూర్వకాలంలో. సో అందుకనే మేము ఈ వుడ్ పీస్ ఎందుకు కూడా పంపిస్తామంటే ఈ మాలతో పాటు మీది ఒరిజినల్ అని మీరు ఎవరిని అడగక్కర్లా. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చూపిస్తే అది ఒరిజినల్ కాదో, ఇది ఎబోనియో కాదో వాళ్ళు చెప్తారు. సింపుల్ అనమాట. సో అందుకని అది సీల్ చేసి పంపిస్తాం ఖచ్చితంగా. దీంట్లో మళ్ళీ బ్లాక్ ఎబోనీలో కూడా రకరకాల విన్యాసాలు, ఎక్కడ చూసినా నకిలీలు తప్ప ఒరిజినల్ చాలా తక్కువ పర్సంటేజ్. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ సంస్థే తీసుకొని భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్లకి బల్క్ గా పంపించడం. సో మీరు ఎక్కడున్నా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒరిజినల్ కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు కొరియర్ చేయమంటే వీళ్ళు చేస్తారు. కొరియర్ ఛార్జెస్ మీరు పే చేస్తే. సో అసలైన ప్యూర్ ఇది కరంగలి అయితే మీరు ఈ సంస్థ ద్వారా, ఒక ఆధ్యాత్మిక సంస్థ కాబట్టి మీకు దీని ద్వారా మీరు పర్ఫెక్ట్ ఖచ్చితమైనది తీసుకోవచ్చు. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ శ్రీను గారు ప్రకాశం నుంచి. శ్రీను గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. పిల్లల గురించి తెలుసుకుందామని స్వామి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 27/9/2012 స్వామి. ఏం చదువుతున్నారండి? 8th క్లాస్ స్వామి. వీళ్ళకి ఇప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు సార్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. ఇప్పుడు అనవసరంగా అవసరమైనప్పుడు చూడొచ్చు, కానీ చిన్నపిల్లలకి అనవసరం చూపిస్తే కొంతమంది పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం లేని దాన్ని ఇంత అద్భుతంగా చెట్టు ఏదో అని చెప్పారంటున్నాం కదా, అలాగే ఓ బోర్డు పెట్టుకొని నాలాంటి వాళ్ళు కూర్చుంటారు. వచ్చిన తర్వాత ఏమీ లేదు మీ అబ్బాయికి వెళ్ళిపోమని చెప్తే వీళ్ళు ఎలా బతకాలి? ఏదో ఒకటి చెప్తే తప్ప బతకలేరు. సో అందరు నేను అన్నాను, కానీ చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. పిల్లల్ని టార్గెట్ చేయడం, రకరకాల మాటలు మాట్లాడడం, ఇది చెయ్యాలి అది చెయ్యాలి లేకపోతే ప్రమాదం. సో వాళ్ళ బతకడం కోసం ఎంత ప్రమాదకరమైన మాటలన్నా మాట్లాడేస్తుంటారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఆలోచించరు. ఆ తల్లి అది రెమెడీ చేసినా కూడా నా కొడుక్కి పోయిందా, నా కూతురికి పోయిందా లేదా అన్న టెన్షన్ మాత్రం అలాగే ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసము ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్ష, చిన్న రుద్రాక్ష. ఇది వేసి చూడండి, చాలా మంది అనుకోవచ్చు ఇన్ని ఫలితాలు ఇందులో వస్తాయా ఓ మామూలు రుద్రాక్ష. నేనేమంటానంటే ఇన్ని అవసరం లేదు. ఇందులో ఒక 1% వస్తే ₹1 కోటి సూట్ కేసు కంటే ఇదే విలువైంది, ఈ ఫలితమే. అది 1% వస్తుందా వేస్తే, 10 వస్తుందా, 100% వస్తుందా వేసిన వాళ్ళు చెప్తారు. అంత బాగుంటుంది రుద్రాక్ష ధారణ. ఓకే, అంటే పిల్లలకి జాతక పరిశీలన ఏ ఏజ్ తర్వాత? అంటే జనరల్ 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత జాతక పరిశీలన, జాతకం వర్తిస్తుంది. అంటే 12 సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి. బాలరిష్టాలు గడిచిన 2 ఏళ్లు పూర్తయితే జాతకం వర్తిస్తుంది. వర్తించని జాతకం చూడాల్సిన అవసరం లేదు, కానీ మన వాళ్ళు చూసేస్తారు. ఓకే 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 గురుగారు. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ గారు మార్కాపురం నుంచి. ప్రభాకర్ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఇవాళ కాల్స్ అన్ని డ్రాప్ అవుతున్నాయి గురుగారు. అలాగే మీరు ఇంతకుముందు చెప్పారు రుద్రాక్ష గురించి. రుద్రాక్ష మనం ఏదైనా అనుకుంటే దానికి ఒక స్పిరిచువల్ అటాచ్మెంట్ అని. సో అలాగే జెమ్ స్టోన్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయంటారు? జెమ్ స్టోన్స్ అంటే ఆ సైన్స్ మీకు, అంటే ఇప్పుడు ఈ సంస్థ ద్వారా అది కూడా ఉన్నాయి. నాకు నా సబ్జెక్ట్ కాదు ఇంతకు ముందు అది, కానీ నేను ఏదన్నా మాట్లాడితే దాని గురించి తెలుసుకోకుండా అయితే మాట్లాడలేదు. ఈ సంస్థలో ఇందాక మీరు ఎలాగ ఈ ఎబోనీ గురించి, అంటే కరంగలి గురించి ఎలా అయితే చెప్పుకున్నామో, ఇది కూడా దీంట్లో కూడా మోసాలు బాగా ఎక్కువ. స్టోన్స్ గురించి, నవరత్నాల గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అది ₹10ది ₹1,00,000 కూడా అమ్ముతుంటారు, మరీ దారుణం. అదే ఆయన ఎవడో ఉంటాడు, శ్వేతరత్నం అని చెప్పేసి ఏదో అది 10 లక్షలు అలా ఏముండదు. మీరు ఖచ్చితంగా మీ చేతికి సరైన రింగ్ పెట్టుకోవాలి అనుకుంటే శ్వేత శుక్రరత్నం, అది అలా అంటే శ్వేత శుక్రరత్నం అంటే యాక్చువల్గా అది డైమండ్ అంటాం. శుక్రుడు అధిపతి అయినటువంటి గ్రహం
రత్నము డైమండ్. ఆ శ్వేత శుక్ర రత్నం అంటే డైమండ్ అన్నారు, కానీ డైమండ్ కాదు ఇచ్చేది. ఇంత రాయి ఏదో తెల్లడి తీస్తారంటే అది సీజెడ్డో లేకపోతే ఏదో ఉంటుంది. దానికి పెద్ద పెద్ద రేట్లు తీసుకుని ఉంటారు. 3 నెలల్లో కోటీశ్వర్లు అయిపోతారు, 100 కోట్లు. ఇవన్నీ ఉత్తిదే. ఏదన్నా మనం ఎంతవరకు ఆలోచించంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఆర్ ఒక పాజిటివ్ ఎనర్జీ తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనం ఏదైనా రింగ్ పెట్టుకున్నాము అంటే మనకి సంబంధించిన రింగే అడ్వైస్ చేశారా, లేకపోతే వాళ్ళకి ఎందులో బాగా లాభం వస్తుందో అది మనకి అడ్వైస్ చేశారా తెలుసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత మీరు పెట్టుకున్నది ఒరిజినల్ రింగే అయితే, ఒరిజినల్ ఉంగరమే అయితే, ఆ రాయి ఒరిజినల్ అయితే దానికి అసలు దాని రేటే మనం పే చేసామా, 10 రెట్లు 100 రెట్లు రేటు పే చేసామా, ఇలాంటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ సంస్థలో అలాంటి మోసాలు ఏం జరగు. మీరు భారతదేశంలో ఎక్కడున్న ఈ సంస్థకి వెళితే మీరు రింగ్ సైజ్ అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఖచ్చితమైన స్టోన్ అడ్వైస్ చేస్తారు. ఎక్కడా తేడా రాకుండా మీకు జాతకానికి ఏది పెట్టుకోవాలో అదే అడ్వైస్ చేస్తారు. అది ఒరిజినల్ IGI సర్టిఫికేషన్తో అరేంజ్ చేస్తారు. ఇక్కడ లోకల్ చిన్న చిన్న కార్డులు డబ్బాలు ఏమి ఉండవు. ఖచ్చితంగా IGI ఢిల్లీ నుంచి వచ్చిన IGI సర్టిఫికేషన్తో ఇస్తారు. మీరు ఏ రింగ్ ఇచ్చినా అది సూరత్లో 2వ రోజు తయారు చేసి ఇచ్చేస్తారు. సూరత్లో హైయెస్ట్ క్వాలిటీ భారతదేశంలో సూరత్, తర్వాత బాంబే. సో ఇది సూరత్లో తయారవుద్ది. అంతా సొంత యూనిట్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. 2వ రోజు మీకు వస్తుంది. అలాగే మీరు గోల్డ్లో కాకుండా ఈ సంస్థలో మీరు పంచలోహాలతో తీసుకుంటే అది గోల్డ్ లాగే ఉంటుంది. పంచలోహాలతో రింగ్ తయారు చేస్తే ఉదాహరణకి ఒక 2800 రింగుకి తయారవుద్ది, స్టోన్ కాకుండా ఖర్చు. ఇందులో 1400 రూపీస్ మీరు పే చేస్తే 1400 రూపీస్ రుద్ర ఫౌండేషన్ వాళ్ళు పే చేస్తారు. సింపుల్. ఇక స్టోన్ ఎంత ఉంటే అంత మీరు పే చేసుకో, అంటే జెన్యూన్ ప్రైస్ కి మీకు ఒక మంచి ఇది మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి అలా ట్రై చేయండి. లేదు దీంట్లో నేను మీకు అడ్వైస్ చేయడానికి నేను పనికి వస్తాను అంటే నన్ను అడిగిన మీరు ఏ స్టోన్ పెట్టుకోవాలో నేను అడ్వైస్ చేయగలుగుతాను, నాకు కూడా తెలుసు. థ్యాంక్ యూ గురువు గారు, చాలా చెప్పారు అండ్ చాలా మంది కాలర్స్ కి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.